హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. హలో సాయి రమేష్ గారు. నమస్తే నాగరాజ్ గారు. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకునే వాళ్ళకి మాత్రం తెలుస్తుంది అండ్ దాని మీద నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అఫిలియేట్ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్లో వన్ ఆఫ్ ద మెయిన్ ఆస్పెక్ట్ కంపెనీస్కి. ఏ కంపెనీ అయినా సరే ఆ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి అంటే ఒకటి అడ్వర్టైజ్ చేయటం, రెండు అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయటం. ఏ కంపెనీ అయినా సరే ఇప్పటివరకు మనం చూసిన వాటన్నిటిలో అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా లాంచ్ చేసినవి అన్నీ కూడా ఎక్కువ సక్సెస్లో ఉన్నాయి. ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే అమెజాన్ లాంటి కంపెనీలు కూడా ఈ అఫిలియేట్ మార్కెటింగ్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. అంటే ఏంటి అంటే ఎవరైనా సరే మన లింక్ ద్వారా అమెజాన్ ప్రోడక్ట్స్ పర్చేజ్ చేస్తే మనకు 1% నుంచి 10% కమిషన్గా అందిస్తూ ఉంటాయి. అంటే ఉదాహరణకు నాగరాజు గారు కొత్తగా ఒక ఇల్లు పర్చేజ్ చేశారు, కావాల్సిన ఫర్నిచర్ మొత్తం నేను ఒక వెబ్సైట్లోనో ఒక యూట్యూబ్ ఛానల్ వీడియోనో నేను ఒక కొత్త ఇంటికి ఎలాంటి ఫర్నిచర్ ఉండాలి అనేది నేను ఒక వీడియో చేశాను, లేదా ఒక వెబ్సైట్ ఆర్టికల్ రాశాను. దానిలో ఈ ఫర్నిచర్ మొత్తం కూడా లింక్ ఇస్తాను. వాళ్ళు నా వెబ్సైట్ ద్వారానో యూట్యూబ్ ఛానల్ ద్వారానో ఒక లింక్ క్లిక్ చేసి పర్చేజ్ చేస్తే, ఒక ఫర్నిచర్ పర్చేజ్ చేస్తే 10% కమిషన్ అంటే 1 lakh రూపీ ప్రోడక్ట్ కనుక పర్చేజ్ చేస్తే ఒక ప్రోడక్ట్ నుంచి 10,000 రూపాయల వరకు కూడా సంపాదించుకోవచ్చు. అది కూడా అఫీషియల్గా అమెజాన్ నుంచి. ఇలా అన్ని ఈకామర్స్ ప్లాట్ఫామ్స్ ప్రతి ప్రోడక్ట్ ఆన్లైన్లో ప్రోడక్ట్ అమ్మేటువంటి వెబ్సైట్స్ ఎవరైనా కూడా ఈ విధంగా అఫిలియేట్ మార్కెటింగ్ని అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా మనీ ఏం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి. చాలామందికి ఇప్పటికీ తెలియదు అమెజాన్లో మన లింక్ ద్వారా కొంటే వస్తుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. అవునండి, ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఏంటంటే అమెజాన్లో మనం ఈ విధంగా అవ్వాలి అంటే కూడా, అంటే నేను అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఎలా సార్ ప్రాసెస్? అది ఆ ప్రాసెస్ వచ్చేసరికి మనం ఎవరైనా సరే అమెజాన్లో అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళకంటూ ఏదో ఒక ఫాలోయింగ్ ఉండాలి. అంటే ఒక బ్లాగ్ ద్వారానో, ఒక యూట్యూబ్ ఛానలో, వాట్సాపో, టెలిగ్రామ్ గ్రూపో, ఫేస్బుక్ పేజెస్ మీరు చూసే ఉంటారు. చాలామంది ఫేస్బుక్ పేజెస్ పెడుతూ ఉంటారు. ఇది పర్టికులర్ హీరో గురించో, లేకపోతే అమెజాన్ ఆఫర్స్ ఉంటాయనో, మంచి లూట్ డీల్స్ ఇస్తామని చెప్పి అప్డేట్ చేస్తామనో, ఈ విధంగా ప్రతి ఒక్క పర్పస్కి కూడా డాగ్స్కి సంబంధించో, ఉదాహరణకు మా ఫ్రెండ్ హైదరాబాద్ సంబంధించిన పర్సన్ది పెట్స్కి సంబంధించి, ముఖ్యంగా క్యాట్స్ అండ్ డాగ్స్కి సంబంధించి 2 డిఫరెంట్ పేజెస్ ఉన్నాయి. తనకి ఒక దానిలో 1.5 million ట్రాఫిక్ ఉంది, అంటే ఫాలోయర్స్ ఉన్నారు. ఇంకా క్యాట్స్ దానిలో వచ్చేసరికి 6 million ఫాలోయర్స్ ఉన్నారు. దానిలో తను ఏం చేస్తూ వచ్చాడంటే ఒక ఫేస్బుక్ పేజ్ పెట్టాడు. జస్ట్ దానిలో క్యాట్ మంచి క్యూట్ క్యాట్ ఇమేజెస్ అవి షేర్ చేసుకుంటూ స్టార్ట్ చేశాడు. ఈరోజు 6 million ఫాలోయర్స్ ఆ పేజ్కి ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తను, క్యాట్స్కి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైతే అమెజాన్లో అందుబాటులో ఉంటాయో, బెస్ట్ క్యాట్ బెడ్స్ అని, బెస్ట్ క్యాట్ ఫుడ్ సంబంధించిన ప్రోడక్ట్స్ అని చెప్పి ఆ మంచి ప్రోడక్ట్స్ని, అంటే రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ రోజుకు ఒకటి ఈ విధంగా అమెజాన్ లింక్ ఇస్తూ ఉన్నాడు. ఈరోజు తన అమెజాన్ అఫిలియేట్ మీద వచ్చే ఇన్కమ్ ఎంత అంటే నియర్లీ 15 lakhs. 15 lakhs ఒక్క దాని నుంచి, ఆ 2 పేజీల నుంచి తనకు వస్తున్నటువంటి రెవెన్యూ. సమ్టైమ్స్ 50 lakhs కూడా, 50 to 60 lakhs కూడా అప్పుడప్పుడు. ఏంటంటే ఒక టైంలో ఎక్కువ సీజన్ ఉంటుంది, ఆ టైంలో ఎక్కువ ఫాలోయర్స్ బాగా సడన్గా వచ్చినప్పుడు, ఎక్కువ రీచ్ వెళ్ళినప్పుడు ఆ అమౌంట్ అనేది అఫీషియల్గా అమెజాన్ నుంచి వస్తుంది. స్టార్టింగ్లో వాళ్ళ పేరెంట్స్ కూడా తిడుతూ ఉండేవాళ్ళు, అరే ఏంట్రా నువ్వు చదువుకుని టైం వేస్ట్ చేస్తూ ఉంటావు, కుక్కలో పిల్లులు బొమ్మలు ఫేస్బుక్లో అప్డేట్ చేసుకుంటా ఎంత టైం వేస్ట్ చేస్తావు అనేవాళ్ళు. ఈరోజు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నారు. మా వాడు ఏదో టైం వేస్ట్ చేస్తున్నాడు అనుకున్నాం, నిజంగా ఇంత చేస్తున్నాడని. సో ఇదంతా ఏంటంటే అమెజాన్ చేయాలి అఫిలియేట్ మార్కెటింగ్, ఏ అమెజాన్ అనే కాదు, ఏ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అన్నా ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కంపెనీని ప్రమోట్ చేయాలి, ఎక్కడ ప్రమోట్ చేయాలి, ఆ ప్రమోట్ చేసే ప్రాసెస్, ఈ నాలెడ్జ్ కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళు మంచి అమౌంట్, మినిమం ఒక 1 lakh వరకు కూడా ఎర్న్ చేసుకునే సోర్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. వితిన్ 1 month 1 lakh పైగా కూడా వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు మనం ఈ వీడియో చెప్తాం ఏమనంటే అమెజాన్ ద్వారా సంపాదించవచ్చు. వెంటనే ఏం చేస్తారంటే వీళ్ళు వెంటనే అమెజాన్లోకి వెళ్ళి రిజిస్టర్ అయిపోతారు. అమెజాన్ అఫిలియేట్ అని కొడితే, అమెజాన్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అని కొడితే ఎవరైనా రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అవుతారు, సార్ అప్లై చేసాం, అప్రూవ్ అవ్వట్లేదు. అప్రూవ్ అయింది కానీ నాకు ఎవరు కొనట్లా. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకేం ఫాలోయింగ్ ఉండదు,
అప్లై చేస్తారు, అప్రూవల్ జాయిన్ అవ్వగానే వెంటనే ఈ లింక్స్ని ఫ్రెండ్స్ అందరూ పంపించి నువ్వు కొను, దీని నుంచి కొను అని చెప్పి పంపించుకుంటూ ఉంటారు. అలా కాకుండా జనరల్గా ఏదైనా ఒక ఫేస్బుక్ పేజ్ నుంచో దీని నుంచో కనుక ఆర్గానిక్గా చేసుకోగలిగితే, ఫాలోయింగ్ ఉంటే, సో మీకు ఈ అఫిలియేట్ మార్కెటింగ్ సబ్జెక్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మంచి ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన ప్రాపర్ ట్రైనింగ్ కనుక తీసుకుని చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అఫిలియేట్ మార్కెటింగ్లో సక్సెస్ పొందడం అయితే చాలా ఈజీ అవుతుంది. ఓకే. అలాగే అఫిలియేట్ మార్కెటింగ్లో ఎక్కువ రెవెన్యూ ఇచ్చే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు చెప్పిన అమెజాన్ అఫిలియేట్ ఇవి కాకుండా కొన్ని ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయి అంటే, అది ప్రోడక్ట్ కాస్ట్ $1 అంటే ఫ్రీ ట్రయల్స్ అయినప్పు అయితే కూడా, ఫ్రీ ట్రయల్స్ దానిలో వాళ్ళు ఏంటంటే జస్ట్ ఫ్రీ ట్రయల్స్ అయినప్పు అవ్వాలి, $1 కట్ అయ్యి మళ్ళీ వెనక్కి వచ్చేసిన వాళ్ళకి, అంటే వాళ్ళే అమౌంట్ కట్ అవ్వదు. కానీ అలా ఫ్రీ ట్రయల్స్ అయినప్పు అయితే కూడా ఎవరైతే సక్సెస్ఫుల్గా ఫ్రీ ట్రయల్ జాయిన్ అవుతారో దానికి $100 కమిషన్ ఇచ్చే 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే ఒక SEO టూల్ ఉంది, ఒక యూట్యూబ్కి సంబంధించిన టూల్ ఉంది, లేదు ఈ విధంగా హోస్టింగ్కి సంబంధించిన ఇవి ఉన్నాయి. బెస్ట్ హోస్టింగ్, కొత్తగా వెబ్సైట్ స్టార్ట్ చేసే వాళ్ళకి బెస్ట్ హోస్టింగ్ ఏంటి, లేదు ఆన్లైన్లో టీచింగ్ చేయాలనుకుంటున్నారు, మీకు మీరు సొంతగా టీచింగ్ వెబ్సైట్ ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన అఫిలియేట్ అన్నీ కూడా నేను ప్రమోట్ చేసుకుంటాను. సో అక్కడ ఏమవుతుందంటే ఎవరైనా సరే నా లింకు ద్వారా ఒక LMS సైట్లో కనుక జాయిన్ అయితే వాళ్ళు దగ్గర $50 నుంచి $1000 వరకు కూడా పే చేస్తారండి. ఓకే. సో ఈ విధంగా ఏంటి అంటే అఫిలియేట్ మార్కెటింగ్లో చాలా హ్యూజ్ మనీ ఏం చేసేదానికైతే స్కోప్ ఉంది. ఇండివిజువల్గా వర్క్ చేసుకోవాలి, పార్ట్ టైం వర్క్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక IT కంపెనీలో జాబ్ చేస్తున్నాను, నేను పార్ట్ టైం వర్క్ చేసి మంచి అమౌంట్ ఏం చేయాలి అని అనుకుంటే కనుక ఈ అఫిలియేట్ మార్కెటింగ్ అయితే ఖచ్చితంగా బెస్ట్ ఉంటుంది. మీరు చెప్తుంటేనే తెలుస్తుందండి, అఫిలియేట్ మార్కెట్లో అంత స్కోప్ ఉందనే విషయం తెలియదు నాకు. ఎన్ని చోట్ల ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది మీరు చెప్తుంటేనే తెలుస్తుంది. ఎలా సార్ ఈ కోర్స్ కానీ లేదంటే దీనికి సంబంధించిన అవగాహన కలిగేలాగా ఎవరైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్స్ కానీ అటెండ్ అవ్వాలనుకుంటారు వీడియో చూసిన తర్వాత, ఎలాంటి ప్రాసెస్? దీనికి సంబంధించి చాలామంది ఏంటంటే అడుగుతూ ఉంటారు, సార్ మాకు ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి, మీ లైవ్ క్లాసెస్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఎవరికైతే లైవ్ క్లాసెస్ కావాలో వాళ్ళందరి కోసం మనం మేజర్ సిటీస్లో, ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ఇలాంటి సిటీస్లో ఆఫ్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఎవరైనా కావాలి అంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వీకెండ్స్లో మనకి దీనికి సంబంధించిన లైవ్ క్లాసెస్ మనం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే. ఆ కోర్స్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా మినిమం అమౌంట్ అయితే ఏం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా చూపించడం జరుగుతుంది. అంటే ఏదో థియరీ సబ్జెక్ట్లో కాకుండా మనం నేర్పించేటప్పుడే ఆ రోజే వాళ్ళతో అవన్నీ కూడా ప్రాక్టికల్గా చేయించడం జరుగుతుంది. ఇంత ప్రాక్టికల్గా చెప్పేవాళ్ళు అయితే మనకి ఎక్కువ ఉండరు. కాబట్టి ఈ అవకాశం అయితే నిజంగా మీరు పార్ట్ టైం మనీ ఏం చేసుకోవాలి అనుకుంటే కనుక ఇది ఒక మంచి అవకాశం. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయి కదా? ఎస్ అండి, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, మినిమం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బేసిక్ ఇంటర్నెట్ మీద నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. జనాలకి ఏది కనెక్ట్ చేయాలి, ఏ టైంకి ఏది ప్రమోట్ చేయాలి, ఏ కంపెనీ ప్రోడక్ట్ని ఎలా ప్రమోట్ చేయాలనేది మనం ఎటు నాలెడ్జ్ ఇస్తాం. కొంచెం బేసిక్ ఉంటే కనుక వాళ్ళు ఈజీగా చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అఫిలియేట్ మార్కెటింగ్ సంబంధించినటువంటి నాలెడ్జ్ కానీ లేదు అని అంటే వాటిలో దిగి తెలుసుకొని ఏదైనా సరే మనీ ఎర్న్ చేసుకోవాలి అనేటువంటి ప్రాసెస్ కనుక మీకు తెలుసుకోవాలి అని ఉంటే, లేదు జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ రెగ్యులర్గా జరుగుతాయి. చాలామందికి ఇందులో ఎంత పెద్ద స్కోప్ ఉందనేటువంటి విషయం తెలియదు, కొంతమంది మాత్రమే చేస్తారు. అండ్ ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి, లేదంటే యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి, అవి చేసేటువంటి వాళ్ళకి మాత్రమే ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి అఫిలియేట్ మార్కెటింగ్. లేదంటే బయట వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు నాలెడ్జ్ ఉండేటువంటి వాళ్ళు. బట్ ఇందులో హ్యూజ్ స్కోప్ ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి సాయి రమేష్ గారి క్లాసెస్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఏదైనా సరే మీరు అటెండ్ అవ్వచ్చు. అది విజయవాడ, వైజాగ్, హైదరాబాద్. సో ఈ 3 ఏరియాల్లో మేజర్ సిటీస్లో అయితే ఖచ్చితంగా క్లాసెస్ జరుగుతాయి. కాబట్టి అట్లీస్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళైనా సరే క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. ఫస్ట్ డెమో క్లాస్, దాని తర్వాత ఫర్దర్ క్లాస్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.